ఇదేంటి పండగయిపోయాక అప్పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? పండగకు ఎన్ని అప్పాలు చేసుకున్నా చాయ్ కాంబినేషన్ మాత్రం సకినాలు, పూస ఉండాల్సిందే అండి. గ్యారెలు కూడా నాకిష్టం. కారం కారంగా చాయ్‌లో బావుంటాయి. పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపేసి ఇప్పుడే వచ్చానండి. రాగానే అలా కూర్చుంటే నాకు చాయ్ గుర్తొచ్చింది. వేడి వేడి చాయ్‌లో కరకర అప్పాలు వేసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా అని స్టార్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళొచ్చే వరకే నాకీ టైముంటుందండి. ఈ కాస్త టైంలో నేనొక యూట్యూబ్ వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యి యూట్యూబ్ ఛానెల్ కొత్తగా ట్రై చేశానండి. చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడే అన్నీ నేర్చుకొని వీడియోస్ చేస్తున్నాను. ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలనేది నేర్చుకుంటున్నానండి. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇలా షూట్ చేస్తున్నా కాబట్టి ఇలా వస్తుందండి. కొన్ని రోజుల్లో ప్రాపర్‌గా నేర్చుకొని వీడియో పెడతాను నేను. నాలాగే మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఈ కాంబినేషన్ అనేది. ఈరోజు తిన్నా రేపు తినొద్దు అని అనుకుంటాను. కాకపోతే మళ్ళీ ఈ చాయ్ వేడి వేడి అప్పాలు గుర్తొచ్చే వరకి ఏమవుతుందంటే తినేస్తే అయిపోయిద్ది. పోయేదేముంది అనుకుంటానండి. అయినా ఎంతకాలం తింటామండి. అప్పాలున్నంత వరకే తింటాం గదా! తర్వాత మళ్ళీ రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ ఇవే ఉంటాయండి రొటీన్‌గా. ఈరోజు వసంత పంచమి అని మా చిన్నోడికైతే 1 వరకే స్కూలుందండి. వాడు 9కెళ్తాడు, 1కొస్తాడు. ఈ కాస్త మధ్య టైము త్వరగా అయిపోతుందండి. వాడొచ్చాడంటే మళ్ళీ వాళ్ళ హడావిడి మొదలైపోతుంది. నాకు దొరికిన ఈ టైంని మాత్రం నేను యూజ్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.